Welcome to Bhairava News. We urge all our viewers to please subscribe to our channel for the latest updates on these developing stories. గ్రామ ప్రజలందరికీ కూడా శుభోదయం. ఈ రోజు మన పాఠశాల కుచింపల్లి పాఠశాల జిల్లాలోనే బెస్ట్ స్కూల్ గా పేరు పొందడం జరిగింది. మరి అందులో భాగంగా మనకున్నటువంటి 450 స్ట్రెంత్ ఇప్పుడు ఉండడం జరిగింది. ఇంకా ఆ స్ట్రెంత్ పెంచాలనే ఉద్దేశంతో మన గౌరవ డిఓ గారు మెదక్ జిల్లా నుంచి మన గ్రామానికి రావడం జరిగింది. మేడం గారు మరి ఇక్కడ మన కుచన్పల్లి పాఠశాల పిఎంసీగా సెలెక్ట్ అయిన తర్వాత ఎన్నో మార్పులు రావడం జరిగింది. కొన్ని 5 లక్షల రూపాయలతో అటెంప్టింగ్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర. ఇక్కడ అదే విధంగా గ్రౌండ్ కూడా ఈ రోజు మనకు స్టేడియం లోపల పెద్ద పెద్ద స్టేడియాలు ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి సింథటిక్ స్టేడియాన్ని ఇప్పుడు మన పాఠశాల లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం లోపల వరకు కూడా ప్రారంభం కాబోతున్నది. అదే విధంగా ప్రతి పాఠశాల కూడా జిల్లాలో ఉన్నటువంటి పిఎంసీ స్కూళ్ళకి ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విధంగా మన దగ్గర కూడా ప్రతి సంవత్సరం దాదాపు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులతో వేరే ఏ స్కూళ్ళకు రావు కానీ ఈ స్కూళ్ళకు మాత్రమే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఫీల్డ్ విజిట్ అని చెప్పేసి తర్వాత ఈ ఎక్స్కర్షన్ అని చెప్పేసి తీసుకుపోవడం జరిగింది. గత సంవత్సరము మనమందరం కూడా వరంగల్ తర్వాత లక్నవరం ఇవన్నీ కూడా రామప్ప టెంపుల్ ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఈసారి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి నాగార్జున కొండను కూడా సందర్శించడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని పాఠశాలకి ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీస్ మన గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సీకి దక్కడం జరిగింది. అదే విధంగా ఈసారి మన పాఠశాలకు 2 వొకేషనల్ కోర్సులు మంజూరు కావడం జరిగింది. ఒకటి ఆడపిల్లలు అదే మగపిల్లలైనా సరే వాళ్ళ యొక్క 10th అయిపోయిన వెంటనే కనీసం వాళ్ళ ప్యాకెట్ మనీని సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి నైపుణ్యాలు నేర్చుకోవడానికి బ్యూటీ అండ్ వెల్నెస్ బ్యూటీ పార్లర్ సో అది మన పాఠశాలలో ప్రారంభించడం జరిగింది మన గౌరవ డిఓ గారే అదని కూడా. అదే విధంగా ఈ రోజు ఇంకా ఎంత చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థి కూడా ఫీజు పోతే ఫీజు పెట్టలేని పరిస్థితి. మరి అలాంటి ఇంకొక వొకేషనల్ కోర్సు ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ సంబంధించినటువంటి వొకేషనల్ కోర్సు కూడా మనకు మంజూరు కావడం జరిగింది. వాటి రెండింటి కూడా మనకు స్పెషల్ టీచర్లను ఇక్కడ నియమించడం జరిగింది. వాళ్ళ ద్వారా పిల్లలకు ఆ వొకేషనల్ కోర్సు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులు 10th అయిపోయిన వెంటనే వాళ్ళ చాలా మీద వాళ్ళు నిలుచుకునే విధంగా సంపాదించుకునే విధంగా ఆ వొకేషనల్ కోర్సు కూడా మన పాఠశాలలో ప్రారంభం మన మండల్లో ఫస్ట్ ఇది. మరి అలాంటి పాఠశాల లోపల స్ట్రెంత్ బాగా పెంచాలనే ఉద్దేశంతో గౌరవ డిఓ గారు చాలా రోజులు మన పాఠశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మాకు అన్ని విధాల సహాయకారాలు అందిస్తూ గైడ్ చేస్తూ మార్గదర్శనం చేస్తూ మరి పాఠశాలకు ఈ రోజు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిఓ గారిని మాట్లాడవలసిందిగా ముందుగా సర్పంచ్ లింగాల భూదమ్మ గారు మరి కొంచెం వేరే ఊరికి వెళ్ళడం వల్ల ఇక్కడ లేదు వాళ్ళ యొక్క కుమారుడు అయినటువంటి లింగాల సంతు గారు రావడం జరిగింది. అదే విధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి దేవగౌడ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. గ్రామ పెద్దలు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మా విలేకరు యాదగిరి కూడా మా పాఠశాలకు అన్ని విధాల ప్రతిదాన్ని కూడా విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా న్యూస్ ద్వారా తీసుకుపోతున్నాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా విన్నవిస్తూ మరి మేడం గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ బడిబాట ప్రోగ్రామ్ కు వచ్చిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ మళ్ళీ వార్డు మెంబర్స్ గ్రామ ప్రజలందరికీ కూడా పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు. అలాగే మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి హెచ్ఎం గారికి అలాగే హెచ్ఎం కాకుండా ఎంఈఓ కూడా అలాగే మరి స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మరి నా ఈ ఉదయకాల శుభోదయం తెలుపుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్న కుచన్పల్లి స్కూలు మరి పిఎంసీ స్కూల్ గా మరి అది సెలెక్ట్ చేసుకోవడము అన్ని ఫెసిలిటీస్ కల్పించడం గవర్నమెంట్ మరి చేస్తుంది. ఎందుకు అంటే కొన్ని స్కూల్స్ ను మనం ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొన్ని స్కూళ్లను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నంత ఫెసిలిటీ
బయట ఎక్కడ లేదు. పెద్ద పెద్ద గ్రౌండ్స్, మంచి టీచర్స్, కాబట్టి అన్ని విధాల ఫెసిలిటీస్ బాగున్నాయి. అలాగే మరి పిల్లలకు కూడా ఇప్పుడు ఓన్లీ ఎందుకు అనంటే 10th పాస్ అవ్వగానే ఇమీడియట్ గా కొంతమంది ఇంకా చాలా అనుకుంటారు, అలా అనుకోవద్దు. మరి అలాగే వాళ్ళకు ఇప్పుడు సార్ చెప్పినట్టు బ్యూటీ వెల్నెస్ అండ్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్, మనకు బయట ఇంజనీర్ లో హార్డ్వేర్ వేరే ఉంటుంది, ఎలక్ట్రికల్ వేరే ఉంటుంది. కాబట్టి రెండు చేసుకుంటే కూడా రెండు విధాలుగా దానికి వాళ్ళకు లాభం ఉంటుంది. అలాగే మరి అది ఉంది కదా అని చెప్పేసి అది దాంట్లో చేరి మరి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇక చదువు చాలు అని. కాబట్టి మీకు ఇప్పటి నుంచే కొంచెం మీ పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, ఇంకా అలా చేస్తూ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఒక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి, లక్షల్లో, ఇప్పుడైతే లక్షల్లో కావాలి. అలాంటిది మనకు ఫ్రీగా కల్పిస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో తప్పు లేదు, నేర్చుకుని మేము కంపల్సరీ ఇది పెట్టుకోవాలని లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సెటిల్ అవ్వాలి, బాగా చదువుకుని. తర్వాత మీరందరూ కూడా మరి 10th తర్వాత మంచి ఇంటర్మీడియట్ లో చేరాలి. 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు లేరనుకుంటా, బహుశా వెళ్ళిపోయింటారు. 9th క్లాస్ వాళ్ళు కూడా నెక్స్ట్, మీరు ఇప్పుడు 10th కాబట్టి చక్కగా చదువుకుని మంచి మంచి పేరు మీ పేరెంట్స్ కి, మీ ఊరికి, మీ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలి. ఇప్పుడున్న స్ట్రెంత్ 400 అండ్ అబౌవ్ ఉంది కాబట్టి ఇంకా 500 అబౌవ్ స్ట్రెంత్ మిమ్మల్ని బట్టి స్ట్రెంత్ వస్తుంది. స్కూల్ ను బట్టి, మిమ్మల్ని బట్టి కూడా మీరందరూ కూడా మరి ఈ గ్రామ పెద్దలు కూడా మన స్కూల్ ఊరిని కూడా డెవలప్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా పిల్లలందరినీ చేర్పించాలి. కాబట్టి అన్ని ఇంగ్లీష్ మీడియం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు అందుకని మరి ఇంకా స్ట్రెంత్ పెంచుకుని మన స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంటే మన గ్రామం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మన ఊర్లో మంచి చదువుకున్న పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి మరి మీ కృషి చాలా అవసరం పేరెంట్స్ గా. కాబట్టి మరి ఈ బడిబాట అకాడమీ పిల్లలందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఎవరైనా వేరే స్కూళ్ళలోకి వెళ్లే వాళ్ళు ఉంటే మంచి వాళ్ళని ప్రోత్సహించి మన స్కూల్ కు రండి అని చెప్పాలి. మన దగ్గర రెండు ఉన్నాయి, ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కూడా చక్కగా కొత్త దాంట్లోకి షిఫ్ట్ కాబోతుంది. కాబట్టి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇప్పుడు సార్ చెప్పినట్టు ల్యాబ్ కూడా రావడం జరిగింది. కాబట్టి మరి పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని కూడా మనకి ఎక్కడ వెళ్ళి చేయకుండా కూడా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మరి పిల్లలందరినీ కూడా పేరెంట్స్ గా మీరు ప్రోత్సహించి మరి మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ బడిబాట ప్రోగ్రామ్ మరి కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అదే విధంగా మనకు సీఎంఓ గారు మన జిల్లా ఆఫీసర్ రావడం జరిగింది. ఈ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఇదంతా కూడా చేసేది సార్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి సార్ను ఫ్యూ మినిట్స్ ఒక 2 పదాలు చెప్పాల్సి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బడిబాట స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కి ఈ రోజు జెడ్పీహెచ్ఎస్ పిఎంసీ జెడ్పీహెచ్ఎస్ కుచన్పల్లికి విచ్చేసినటువంటి గౌరవ డిఓ మేడం గారికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి మధుమోహన్ సార్ గారికి అండ్ స్టాఫ్ ఆఫ్ జెడ్పీహెచ్ఎస్ కుచన్పల్లి విద్యార్థులందరికీ మరోసారి శుభోదయం. బాగా ఎండగా ఉంది. ఏదైతేనేమి మీ పాఠశాల జిల్లా పరిషత్ కుచన్పల్లి విద్యార్థులు నిజంగా అదృష్టవంతులు. ఇక్కడ డెడికేటెడ్ స్టాఫ్ ఉంది. మెదక్ జిల్లాలో ఏ పాఠశాలలు వెతుకున్నా అంతకంటే ఒక మెరుగైనటువంటి ఉపాధ్యాయ బృందం మీకు అందుబాటులో ఉంది. నిరంతరం ఈ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరి పిల్లలు రాబో రోజులలో ప్రైవేట్ లో చదివేటువంటి చాలా మంది పిల్లల్ని కూడా మీ పాఠశాలలో చేర్పియండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించండి. జిల్లాకు అదేవిధంగా మీ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండిఓ గారు